కవిత కొత్త పార్టీ టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఏర్పాటుకు అవకాశం. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం. నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి. సస్పెన్షన్ దుర్మార్గం అంటూ జాగృతి శ్రేణులు మాట్లాడుతున్నారు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత. ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానించం అంటూ మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవతి రాథోడ్. ఎవరు ఆమె? ఎప్పుడొచ్చింది బీఆర్ఎస్ పార్టీలోకి? గొంగిడి సునీత మాట్లాడుతూ ఉన్నారట. ఇంకెవరెవరో మాట్లాడుతాం మహిళా సంబంధించిన వాళ్ళు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంది? కేసీఆర్ చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప పెద్దగా కవితను మొన్నటి వరకు కవితను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేయలేదా? ఆమెతో బతుకం మాడలేదా? అప్పుడే మీకు శత్రువు అయిపోయింది ఆమె? అప్పుడే ఆమె మీద విమర్శలు స్టార్ట్ చేసిరా? ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో కవిత కొత్త పార్టీ అంటే కవిత యొక్క రాజకీయ పయనమెటు అనేది ఒక్కసారి మనం చాలా డీటెయిల్గా మాట్లాడితే, ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడమా, లేకపోతే సొంత పార్టీ పెట్టడమా అనేది రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాడు, మేము ఆహ్వానించామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ పార్టీ పెట్టడమే. తప్ప వేరే ఆప్షన్ ఆమె ముందు లేదు. మరి ఆ పార్టీ ఇప్పుడు పెడుతుందా, లేకపోతే తెలంగాణ జాగృతి ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిరిగి కొంత క్యాడర్ను పెంచి ఇంకా పాదయాత్ర చేసి దాని తర్వాత రాజకీయ పార్టీ పెట్టడమా? ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఈమె పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఆమెతోటి చేరడానికి, ఆమెతోటి చేతులు కలిపి రాజకీయ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది కూడా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పురాణం సతీష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈమెతోటి రాజకీయంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆమె కొత్త పార్టీ పేరు ఖచ్చితంగా 100% ఆమె రెండు రకాల అంశాల మీద పార్టీ పెట్టేయడానికి అవకాశం అయితే ఉంది. ఒకటి టిఆర్ఎస్ అనేటువంటి ఒక పేరు, అంటే ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అవుతుందో ఆ టిఆర్ఎస్ అనేటువంటి పేరు రావాలి. దాంతోపాటు దానిలో బీసీ వాదం అంటే ముఖ్యంగా బహుజన వాదం అనేది ఉండాలి. ఈ రెండు కోణంలో ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టడానికి అవకాశం అయితే ఉంది. 100% ఈ రెండు కోణాల్లో ఆమె 100% ఈ రెండింటి కలిపే పార్టీ పెట్టడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానిలో రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి ఒక పేరు బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇది పెట్టడం ద్వారా ఆల్రెడీ రిజిస్టర్ అయింది. మళ్ళీ దీన్ని మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ బహుజన రాజ్య సమితి ఇది కూడా ఉంది. సో చాలామందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈమె పార్టీ పెడితే సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమెకున్న ఆప్షన్స్ ఏంది? ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆమెకి. తెలంగాణ జాగృతి ద్వారా ఈ ఎన్జిఓను బలోపేతం చేసుకొని పార్టీ పెట్టడమే ఆమె ముందున్నటువంటి ఏకైక లక్ష్యం తప్ప వేరే ఏది కనబడతలేదు. ఒకవేళ కాంగ్రెస్ ఆవరిస్తే కాంగ్రెస్ పోతుందని ఆమె వ్యక్తిగత నిర్ణయం మనకు తెలియదు. కాకపోతే పార్టీ పెట్టడానికే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం కోల్పోయిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది. అది కూడా ఒక తెలంగాణ ప్రాంతీయ కోణంలో కావచ్చు, లేదంటే బీసీ బహుజన కోణంలో కావచ్చు, ఒక పార్టీకి అవకాశం ఉంది. అందుకే ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇద్దరి మధ్య కొంత పార్టీ పెట్టాలని దానిలో ఇద్దరు కూడా ఉత్సాహంతో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ కోణంలోనే ఈ పార్టీ ఎస్టాబ్లిష్ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు దారి ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ప్రాంతీయ పార్టీకి అయితే ఒక స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.